brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. డ్రగ్స్ పార్టీనా బర్త్డే పార్టీనా? హైదరాబాద్ శివారు మొయినాబాద్ లో జరిగిన పార్టీ మీద రెండు రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. అది ముమ్మాటికి బర్త్డే పార్టీనే అంటున్నారు నిర్వాహకులు. కాదు కాదు బరాబర్ డ్రగ్స్ పార్టీనే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు పోలీసులు. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని హాలిడే ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. బోరబండకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ నిర్వహిస్తూ ఉండగా పోలీసుల దాడులతో 70 గ్రాముల గంజాయి, అక్రమ మద్యం పట్టుబడింది. అలాగే 7 యువతులు, 14 మంది యువకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతుల్ని తీసుకొచ్చినట్లు గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. బర్త్డే సెలబ్రేషన్స్ ముసుగులో ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ నిర్వహించినట్లు సీఐ పవన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముజ్రా పార్టీకి సంబంధించిన ఆధారాలు దొరికాయని చెప్పారు. యాక్చువల్గా బర్త్డే పార్టీ జరుగుతున్నదని చెప్పని మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లేట్ నైట్ అవర్స్లో వచ్చింది. దానికి గాను ఆఫీసర్స్కు ఇంటిమేషన్ చేసి పర్మిషన్ తీసుకొని పోయి రైడ్ చేస్తున్నప్పుడు అక్కడ బర్త్డే పార్టీతో పాటుగా దాని ముసుగులో ఈ ముజ్రా పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ తనకు పరిచయం ఉన్నటువంటి బాబుకు ఈ ముజ్రా పార్టీ గురించి అమ్మాయిలను తీసుకొని రమ్మనంటే అనిల్ మరియు రీనా అనే 2 వ్యక్తులు కలిసి ఈ 5 అమ్మాయిలను ఎంగేజ్ చేసి ఆ పార్టీకి తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఈ ముజ్రా పార్టీని అనేది అరేంజ్ చేయడం జరిగింది. స్పాట్లో వచ్చేసి మనకు 70 గ్రాముల సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా కార్స్ ఒక 5 సీజ్ చేయడం జరిగింది. కాండమ్స్ ఒక 15 ఉన్నాయి. ఓసీడీ పేపర్ ఒకటి దొరికింది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ 25 తీసుకోవడం జరిగింది. ఇక హాలిడే ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ మాత్రమే జరిగిందని పట్టుబడిన వారి తరపు న్యాయవాది అంటున్నారు. 2 సింగర్స్ ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోలీసుల దగ్గర మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు అంటున్నారు ఆ లాయర్. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చిన్న ఫంక్షన్ చేసుకుందామని వచ్చారనమాట. రాకముందే ఒక 7 మంది రాకముందే 2 వెహికల్స్లో రాకముందే వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఎస్ఓటీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, లైట్స్ అన్ని వేసి ఉన్నాయి, ఏదో జరుగుతుంది అనే సమాచారం వాళ్ళు తీసుకొని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ వాళ్ళు కనీసం 2 టీముల ద్వారా వచ్చారు. వచ్చిన వెంటనే లోపలి ఫామ్ హౌస్లో మొత్తము కెమెరాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఎలాంటి సమాచారం లేదు. మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. జ్యోతి, బర్త్డే పార్టీనా ముజ్రా పార్టీనా అనే దానికి సంబంధించి ఏం తేలింది? అలాగే పోలీసులు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు? అసలు ముజ్రా పార్టీ అంటే ఏంటి? పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీని అక్కడ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తాముకి పక్కా సమాచారంతో ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి రైడ్స్ చేశామని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటే, ఒకవైపు నిర్వాహకులు మాత్రం ఇది కేవలం బర్త్డే పార్టీ అంటూ కూడా వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలు కూడా తాము స్వాధీనం చేసుకున్నాము. ఏదైతే అక్కడ 70 గ్రాముల గంజాయితో పాటుగా మొబైల్ ఫోన్స్, అంతేకాకుండా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఆ యువతులను తీసుకొని వచ్చి ఇక్కడ ఆ ముజ్రా పార్టీని కండక్ట్ చేయడం జరిగింది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా 7 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 మంది పురుషులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. బోరబండకు చెందినటువంటి అబ్దుల్ లుక్మాన్ బర్త్డే పార్టీ సందర్భంగా ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హాలిడే ఫామ్ హౌస్ అని అక్కడ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. ప్రధానంగా అందులో రీనా, బాబు ఈ 2 కూడా ఎవరైతే అమ్మాయిలు ఉంటారో, అంటే సహజంగా ఈ ముజ్రా పార్టీ అంటేనే వేరే రాష్ట్రానికి చెందినటువంటి యువతుల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి సంబంధించి అశ్లీల నృత్యాలు, అంతేకాకుండా వాళ్ళతో పాటు పాటలు పాడించడం అనేది అక్కడ ముజ్రా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పోలీసులు కూడా వాళ్ళ వర్షన్ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కూడా అటు రీనా, బాబు ఈ 2 కూడా కొంతమంది యువతుల్ని ఆ బర్త్డే పార్టీకి రప్పించి అక్కడ ఇదంతా కూడా ఈ కార్యకలాపాలన్నీ కూడా చేశారు అనేది పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒకవైపు ఎక్సైజ్ యాక్ట్తో పాటుగా ఎన్డీపీఎస్ యాక్ట్, బిఎన్ఎస్ చట్టం ప్రకారం కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఈ రీనా అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ గతంలో కూడా ఇదే ముజ్రా పార్టీకి సంబంధించినటువంటి దానిలో విక్టిమ్గా ఉండడము, మళ్ళీ ఇప్పుడు ఈ ముజ్రా పార్టీకి సంబంధించి కండక్ట్ చేసిన వాటిల్లో ఈవిడ కూడా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆమె మీద కూడా కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నీలోఫర్ అనే ఒక మహిళ కూడా ఉంది. మొత్తంగా ఈ రీనా, నీలోఫర్తో పాటు మిగిలిన యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హోమ్కి తరలించారు. కానీ ఈ మహిళలకు మాత్రం నిర్వాహకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇకపోతే మిగతా ఎవరైతే 13 మంది పురుషులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ కొత్త చట్టం
చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు ఎక్సైజ్ NDPS యాక్ట్ల కింద కేసులు నమోదు చేశామంటూ కూడా చెప్తున్నారు. అక్కడ గాంజాయితో పాటు మొబైల్ ఫోన్స్ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళ వర్షన్ అయితే చెప్పడం జరిగింది. మరొక వైపు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అది బర్త్డే పార్టీకి స్టార్ట్ అవ్వకముందే పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా అంటే ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని అక్కడ ఉంచడము, ఆ తర్వాత బర్త్డేకి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని అక్కడికి రప్పించారు, ఆ తర్వాత అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారనేది వాళ్ళ వర్షన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా ఇది బర్త్డే పార్టీ ముసుగులో అక్కడ ముజ్రా పార్టీ జరిగిందనేది చాలా క్లియర్ కట్గా ఆధారాలతో సహా తాము స్వాధీనం చేసుకున్నామంటూ కూడా మొయినాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ.